తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా స్పెషల్ మూమెంట్ ఇది కదా. చాలా అండి, చాలా మిక్స్డ్ ఎమోషన్స్. సంతోషంగా కూడా ఉంది, మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద ఉదయం చూస్తున్నామని, కానీ పక్కన లేడని బాధ కూడా ఉంది. మీ గుండె పిండేసే చెప్పలేని బాధ అండి నిజంగానే. మీరు యాక్చువల్లీ మస్కట్లో ఉంటారు కదా, ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఇవాళ మరి ప్రత్యేకంగా వేరే ఊరు నుంచి ఇక్కడ హైదరాబాద్ అంటే ఇండియా వచ్చున్నారు, వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చారంటే అర్థమవుతుంది ఎంత మీరు వెయిట్ చేస్తున్నారని చెప్పి. అవునండి. సో మాకేంటంటే ఇవాళ వి వాంట్ టు నో మోర్ అబౌట్ ఉదయ్ కిరణ్. అప్పుడు సినిమా రిలీజ్ అయిన ముందు తను ఎలా ఉండేవారు, అసలు ఇంట్లో ఎలా ఉండేవారు? హీ సీమ్ లైక్ అ వెరీ నైస్ గై, అది అన్డౌటెడ్లీ. పద్ధతిగా సంస్కారవంతంగా ఉండేవారు. సో హౌ డూ యూ ఫీల్ టుడే అండి, సీయింగ్ ఇవన్నీ చూస్తూ ఈ జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉండడం చాలా కష్టం కదా? చాలా కష్టమే అండి యాక్చువల్గా. ఉదయ్ ఇట్లా అయిన తర్వాత అమ్మ 2006లోనే చనిపోయారు. తర్వాత నాకు ఉదయ్కే కొంచెం క్లోజ్గా అన్నయ్య ఉండేవారు. అన్నయ్య అంతకుముందే చనిపోయారు. ఎలా జరిగింది తల్లి? అన్నయ్య కూడా అలాగే. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది భరించలేని బాధ. సో ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా ఉదయ్కి నాకే ఎక్కువ క్లోజ్నెస్ ఉండింది. ఇంకా ఉదయ్ది అయిన తర్వాత నుంచి నేను హైదరాబాద్ కూడా రాను అసలు, ఎందుకంటే ఎవ్రీ స్ట్రీట్ హ్యాస్ ఇట్స్ మెమరీ. చైల్డ్హుడ్ బార్న్ అండ్ బాటప్ అంతా మేము బేగంపేట్. ఉదయ్ బేగంపేట్ పికెట్లోనే స్టార్ట్ చేశాడు తన ఎడ్యుకేషన్, పికెట్. సో నేను అసలు హైదరాబాద్కే రాను దాని తర్వాత. ఇట్లా ఏదైనా ఒకేషన్ ఉంటే సెలబ్రేట్ చేయడానికని, అంతకుముందు నువ్వు నేను అప్పుడు కూడా ఇట్లా వచ్చాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను. మీరు ఒంటరి అయిపోయారు అయితే. అంటే సిబ్లింగ్స్తో ఉండే అన్న తమ్ముడు వాళ్ళతో ఉండే బంధం వేరు కదండి. అవును, అసలు ఆ ఎయిర్పోర్ట్ దిగేటప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాడు. ఆ ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచే హెవీగా ఉంటుంది నాకు అసలు. సో మిస్ హిమ్ అ లాట్. ఫ్రాంక్లీ అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, నన్ను క్షమించండి అడిగినందుకు. అన్నయ్య కూడా ఇలా అయిందని తెలియదండి. ఇద్దరు లేకపోవడం కుటుంబంలో తట్టుకోవడం చాలా కష్టమే. మీరు ఎలా సమాధాన పడుతున్నారు? దే ఆర్ ఇన్ ద సేఫెస్ట్ హ్యాండ్స్ అన్న ఒక అంతే భరోసా, అంతే అంతే దేవుడి దగ్గర సంతోషంగా ఉన్నారని. అంటిల్ ఐ సీ దెమ్ అగైన్. దట్స్ అ ఫాండ్ హోప్ ఆల్ ఆఫ్ us have కదా. సో మనసంతా నువ్వే పిక్చర్ ఎంత సెన్సేషన్ అంటే ఇవాళకి కూడా ఆ పాట, ఆ హాంటింగ్ మెమరీస్ అలాగే ఉన్నాయి కదా. సో టెల్లస్, ఆ షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ ఒక మంచి హిట్ హీరో, లవర్ బాయ్ అంటే ఇదిగో ఈ అబ్బాయి అని చూపించిన ఆ టైంలో మీరు ఎలా ఉండేవారు? తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండేవి, తన ఫీలింగ్స్ ఎలా ఉండేవి, మీరు ఎలా ఉండేవారండి? మనసంతా నువ్వే తనకి అసలు ఇట్స్ అ ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పాలి. మెనీ ఫస్ట్స్ ఆర్ దేర్ దీనికి. ఉదయ్ ఫస్ట్ డ్యూయెట్ ఉంది ఇందులో, చెప్ప ప్రేమ. దట్ వాస్ హిస్ ఫస్ట్ డ్యూయెట్. చిత్రంలో నువ్వు నేనులో హీరో హీరోయిన్కి డ్యూయెట్ అన్నది ఉండదు. అవును. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డ్యూయెట్. చెప్పవే ప్రేమ చెలియ చిరునామాదా ఆ పాట. చెప్పవే ప్రేమ చెలియ చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా బ్యూటిఫుల్ పాట. సో and this was his first abroad trip also. దీనికి they went abroad first. So I have a very sweet memory. Abroad నాకు ఫోన్ చేసి, I was working in Paradise ఒక కంపెనీలో I was working, and నాకు ఫోన్ చేసి అక్క పాస్పోర్ట్ అప్లై చేయాలి, నేను దీనికి అబ్రాడ్ వెళ్ళాలక్క ఫస్ట్ అన్నాడు. సో నాకు మా కంపెనీకి టైఅప్ ఉన్న వాళ్ళతోనే ఐ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ మీద సైన్ కావాలి రా, ఎక్కడున్నావు వస్తాను ఫామ్ తీసుకుని అంటే, నేను ఇక్కడ హరిహర కళాభవన్లో షూట్ చేస్తున్నాను అక్క. నువ్వు నేనుకి ఐ థింక్ కాలేజ్ పాట ఒకటి ఉంటుంది కదా, అమ్మాయిల్ని సరదాగా ఆడిస్తూ ఉంటారు. అవునవును, సీతలంటూ ఆ పాట ఒకటి ఉంది కదా, దానికి షూట్ చేస్తున్నారు హరిహర కళాభవన్లో. సో ఆ ఎల్లో ప్యాంట్ వేసుకుని ఉంటాడు ఆ పాటలో. ఆ డే అన్నమాట. సో నేను పాస్పోర్ట్ అప్లికేషన్ తీసుకెళ్ళి సైన్ కోసం వెళ్తే షూటింగ్ అవుతుంది. సో ఆ పాటలో నేను కొంచెము అది వాళ్ళు
కాలేజ్ ఈవెంట్ కదా, కింద కూర్చుని కూడా ఉన్నాను నేను. ఓ ఆ పాటలో మీరు కనిపిస్తారు అయితే. కనిపించను, బట్ అక్కడ కూర్చుని ఉన్నాను నేను. బట్ ఇంట్లో సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందా అండి లేదండి, అస్సలు ఫస్ట్ టైం ఉదయ్ కిరణ్ రావడం industry కి. అస్సలు లేదు అసలు. కొంచెం కంగారు పడ్డారా కొత్త ప్రపంచం ఎందుకు అని చెప్పడం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మామూలుగా మనకి యాక్చువల్గా తనకి చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఉండేది. కానీ ఇంట్లో మేమిద్దరు ఎక్కువ షేర్ చేసుకునే వాళ్ళం. వచ్చి నాకు చెప్పేవాడు, అక్క నేను పెద్ద హీరో అవుతానక్క, పెద్ద యాక్టర్ అవుతాను అని. రే కాలు చేతులు కూడా విరగొడతారా అమ్మ నాన్నకి చెప్పావంటే అని. మేము ఒక వెరీ సాధారణమైన బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంతే అలా. సో అసలు అనుకోనే లేదు. వాడు మాకు చెప్పినప్పుడు కూడా ఇద్దరు భయపడుతూ ఉన్నాం, పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఒప్పుకుంటారని చెప్పి. కానీ చిత్రం అప్పుడు తను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఇట్లా రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ యాక్టర్స్ కోసం చూస్తున్నారని చెప్పి తెలిసి ఇంటికి వచ్చి అమ్మ కొంగు పట్టుకుని మెల్లగా అమ్మని మస్కా కొడతాడు ఏదైనా కావాలంటే ఫస్ట్. సో అమ్మ కొంగు పట్టుకుని మెల్లగా ఏదో వచ్చి అడిగాడు. అమ్మ వాడి అంటే చూస్తుంది కదా, ఇంట్లో చూస్తూ ఉన్నాము, ఏ సినిమా చూసి వచ్చినా కూడా ఆ సినిమాలో చూసిన పాటలు డాన్సులు చేయడము అవి చేసేవాడు ఇంటికి రాగానే. సో అమ్మ సరేరా పోరా నీ ప్యాషన్ చూడు, ఫుల్ఫిల్ చేసుకో, వీలైతే చూడు అని ఒప్పుకుంది. చాలా కష్టపడ్డాడు ఆ రోల్ రావడానికి కూడా, చాలా కష్టపడ్డాడు. సో డాన్స్ అది కూడా ముందు నుంచి కొంచెం ప్రవేశం ఉందా? ఏం నేర్చుకోలేదు, అన్నీ తన ఇంట్రెస్ట్ అంతే, ప్యాషన్, ఇన్స్టింక్ట్ తో నేర్చేసుకుని అంతే అంతే. అప్పుడు అప్పట్లో ఇంత ఫ్రెష్ గా వచ్చిన ఒక ఫేస్, చాలా ఒక ఆనెస్ట్ ఫేస్, అంటే మన ఇంట్లో అబ్బాయి అంటే నమ్మేయచ్చు, అలాంటి ఒక ఫేస్ తో వచ్చిన హీరోగా ఉదయ్ కిరణ్ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తను స్ట్రగుల్ అయ్యారండి మీకు తెలిసినంత వరకు? అంటే ఛాన్సెస్ వస్తాయా, నెక్స్ట్ ఏంటి, వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఇట్లాంటివి ఏమైనా ఉండేవా? ఇప్పుడు చిత్రం తర్వాత యాక్చువల్గా వెంటనే కొన్ని వచ్చాయి, కానీ అప్పుడు తను చిత్రం ఎంత హిట్ అయిందో నెక్స్ట్ మూవీ కూడా కొంచెం బాగుండాలి స్టోరీ అని చెప్పి చాలా మటుకు హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్టోరీ. అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడు చాలా వచ్చాయి, 1 మూవీ హీరో అని అట్లా మెల్లగా రూమర్స్ వస్తూ ఉండింది అని. అప్పుడు ఫీల్ అయ్యాడు, ఇట్లా అందరు అంటున్నారు 1 మూవీ హీరో అని ఎగతాళి చేస్తున్నారు. బట్ ఐ డోంట్ మైండ్, కొంచెం వెయిట్ చేసి మంచి మూవీ తీసుకుందామని వెయిట్ చేసి కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత హిస్టరీ నువ్వు నేను వచ్చింది, దట్ వాజ్ ఆల్సో సూపర్ డూపర్ హిట్ వచ్చింది. నువ్వు నేను చేస్తుంటేనే మనసంతా నువ్వే అప్పటికి ఎస్టాబ్లిష్డ్ గా మంచి హీరోని ఆల్రెడీ. ఏం చెప్తూ ఉండేవారు ఉదయ్ కిరణ్, అంటే వాట్ డిడ్ హీ వాంట్ ఫ్రమ్ లైఫ్, ఏం కోరుకునేవారు? యాక్టర్ అండి. నేను ఎప్పుడు అడిగేదాన్ని అంతకుముందు, లైక్ బిఫోర్ చిత్రం, ఒకవేళ క్లిక్ అవ్వలేదు యాక్టర్ కాకపోతే ఏంటి ప్లాన్ బి ఏంటి అని. ప్లాన్ బి లేదు అసలు తనకి లైఫ్లో, ప్లాన్ బియే లేదు. అవుతాను నేను, ఐ విల్ బి అన్ యాక్టర్. సో వాట్ వాజ్ ద టైం, అంటే అన్నయ్య కూడా అలా అవ్వడానికి ఇస్ దేర్ ఎ రీజన్ అండి? ఏమన్నా కుటుంబ కష్టాలు ఉండేవా? ఇస్ ఇట్? అబ్సల్యూట్లీ లేదండి. అసలు మా అన్నయ్య హీ వాజ్ వే టూ ఇంటెలిజెంట్. హీ వాజ్ డూయింగ్ హిస్ మెడిసిన్ అండి, ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్లో, ఏఎఫ్ఎంసి పూణేలో హీ వాజ్ డూయింగ్ హిస్ మెడిసిన్. అండ్ హీ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్. డాడ్ అయితే అసలు చాలా రెస్పెక్ట్ అన్నయ్య అంటే. అందుకు అసలు తనకి లోకల్లో జరిగే అన్యాయాలు ఇష్టం లేదు. సో హీ వాజ్ టెలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ టు లివ్. అంత కష్టంగా he took it so personally. Yeah, he doesn't like whatever is happening గానీ క్రైమ్స్ గానీ ఇవన్నీ జరుగుతుంటే తట్టుకునే శక్తి లేకపోయింది. So this is not my place అని he was telling. అదే పెద్ద షాకర్ కదండి మీకు ఫ్యామిలీకి. That itself was a great shock, and that was a big shock for Uday in fact. అసలు he was just 11 years అది జరిగినప్పుడు. అది బాగా ఇంపాక్ట్ అయింది. బాధపడినప్పుడంతా దాని గురించి మాట్లాడేవాడు. చాలా. అన్నయ్యకి ఎన్నేళ్ళండి? అన్నయ్య వాజ్ 21. 21 సంవత్సరాలకు అన్నయ్య వెళ్ళిపోయాడు. మీరు కూడా చిన్నవారే అప్పుడు? ఐ వాజ్ 19. మా అన్నయ్యకి నాకు 2 years డిఫరెన్స్. 19 years. ఉదయ్కి 11. ఉదయ్కి 11, నాకు ఉదయ్కి 8 years డిఫరెన్స్. సో అది అయ్యాక బహుశా అమ్మ మీద కూడా చాలా భారం పడి ఉంటుంది మానసికంగా. చాలా చాలా. మా అమ్మని అసలు చూసుకోవడానికి చాలా కష్టపడ్డాం, చాలా డిప్రెస్ అయిపోయింది అమ్మ అయితే. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్.
అండర్స్టాండబుల్ కదా అమ్మకి. సో అప్పుడు వివర్ ఇన్ మ్యాంగ్లూర్లో ఉన్నాము. మ్యాంగ్లూర్లో ఇది మీకు పెళ్ళి అయిపోయి ఉంటుంది. లేదండి, అవ్వలేదా? లేదు. ఐ వాజ్ స్టడీయింగ్, ఐ వాజ్ డూయింగ్ మై డిగ్రీ. ఓహోహో, Yeah. ఓకే. అవ్వలే, పెళ్ళి అవ్వలే. అక్కడ అది అవ్వంగానే వీ హ్యాడ్ టు షిఫ్ట్ బ్యాక్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ టు హైదరాబాద్. భరించలేనంత శోకం, దుఃఖం అలా వచ్చేసి అప్పుడు ఉదయ్కి అప్పుడు 11 years అంటే ఆ తర్వాత తను మలుచుకొని తన స్ట్రాంగ్ చేసుకుని ఇంకా మూవీస్లోకి రావడం, స్థిరపడడం అన్నీ జరిగాయి. ఎస్ ఎస్. ఏ పాయింట్స్లో తను హర్ట్ అయిపోయేవారు ఉదయ్? లేదు బాధపడేవారు? ఎలా అయితే అన్నయ్యకి ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ అని అనిపించేదో ఉదయ్ కూడా అలా ఉండేదా ఫస్ట్ నుంచి? బికాస్ హీ సీమ్డ్ సో జాలీ ఆన్ స్క్రీన్. యా, హీ వాజ్ యాక్చువల్లీ వెరీ జోవియల్ అండి. వెరీ జోవియల్గానే ఉన్నాడు లాస్ట్ మూమెంట్లో. అంటే కొంతకాలం క్రితం లైక్ మీరు చూసింటారు కూడా ఒక ఇంటర్వ్యూలో, నాకు జరిగేవి అంత ఈజీగా బయటికి రావు, ఎవరైనా పెద్ద ఆయనకి ఒక చిన్న దెబ్బ తగిలితే అదొక పెద్ద న్యూస్ అవుతుంది, కానీ నాకు జరిగేవి రావు అని అలా కొంచెం అనేవాడు. కొంచెం ఫీల్ అయ్యేవాడు లాస్ట్లో ఒక కొన్ని రోజులు. కానీ నాకు ఈ పెద్ద స్టెప్ వాజ్ అ బిగ్ షాక్ అసలు నాకు. ఇన్ఫ్యాక్ట్ దట్ డే మార్నింగ్ వివర్ ఆన్ కాల్, 10 నిమిషాలు మాట్లాడుకున్నాం ఆ రోజు పొద్దున. బాగా మాట్లాడాడు పొద్దున. నాకు ఈవినింగ్కి కాల్ వచ్చేటప్పటికి ఇట్ వాజ్ షాక్. బాగా మాట్లాడి ఏమీ చెప్పలేదు, ఇండికేషన్ నథింగ్. అప్పటికి ఇంకా ఛాన్సెస్ రావట్లేదు అక్క, లేదు వస్తున్నాయి అక్క, నేను హోప్ఫుల్గా ఉన్నాను. యాక్చువల్గా లేదు, హోప్ఫుల్గా ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అనే అంటాడు. దిస్ వాజ్ జాన్. శ్రీరామ్ అయిపోయింది అప్పటికే. అయిపోయింది. శ్రీరామ్ అయిపోయింది. కంప్లీట్. జై శ్రీరామ్ కూడా రిలీజ్ అయింది. జై శ్రీరామ్ ఇస్ హిస్ లాస్ట్ ఫిల్మ్. అవును, అది కూడా రిలీజ్ అయింది. జై శ్రీరామ్ కొంచెం ఆడలేదంత బాక్స్ ఆఫీస్లో.